నమస్తే. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను మాట్లాడబోయేటటువంటి అంశం అగ్రనటులైన తండ్రుల దర్శకత్వంలో వారి కుమారులు నటించినటువంటి చిత్ర విశేషాల గురించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క కుమారుడు, నట వారసుడు, నటసింహ బాలకృష్ణ గారి గురించి, మన సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు గారి గురించి కొన్ని చిత్రాలు బాలనటులుగా నటించినటువంటి అంశాలను మీతో ప్రస్తావించదలుచుకున్నాను. ముందుగా బాలనటుడుగా నటించినటువంటి అగ్రనటులు తమిళంలో కమల్ హాసన్ గారు, తెలుగులో ప్రిన్స్ మహేష్ బాబు గారు ప్రధానంగా కనిపిస్తారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో మరి ఏ చిత్రాల్లోనైనా కానీ ప్రారంభంలో బాలనటులుగా నటించినప్పటికి కూడా ఒక స్థాయిలో నేటి వరకు బాలనటుల నుంచి అగ్రనటులుగా తీరినటువంటి నటులు చాలా అరుదుగా కనిపిస్తారు. వారిలో మన ప్రిన్స్ మహేష్ బాబు గారు. ప్రిన్స్ మహేష్ బాబు తన 4వ ఏట దర్శకరత్న దాసనారాయణరావు గారి యొక్క నీడ చిత్రంలో బాలనటుడిగా నటించి, తరువాత వారి తండ్రి నటశేఖర కృష్ణ గారి యొక్క దర్శకత్వంలో 1987లో శంకారావం చిత్రంలో మొట్టమొదటిసారిగా కృష్ణ గారి యొక్క దర్శకత్వంలో నటించడం జరిగింది. తరువాత 1988లో ముగ్గురు కొడుకులు చిత్రంలో దర్శకులు కృష్ణ గారు కాగా, కృష్ణ, వారి పెద్ద కుమారుడు రమేష్ బాబు, మహేష్ బాబు ముగ్గురు కలిసి అన్నదమ్ములుగా నటించినటువంటి చిత్రము అది ఎంతో ఘన విజయం సాధించింది. తరువాత 1989లో కృష్ణ గారు దర్శకత్వం వహించిన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ బాబు గారు ద్విపాత్ర అభినయం చేయడం జరిగింది. ఇక్కడ ఒక అంశాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. 1932 నుండి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలనటులు ఎంతమంది నటించినప్పటికి కూడా రాజు పేద చిత్రంలో మాస్టర్ సుధాకర్ ద్విపాత్ర అభినయం చేయడం జరిగింది. తరువాత కాలంలో సుమారుగా 40 సంవత్సరాల వ్యవధిలో మరి ఆ అవకాశం ఏ నటుడికి రాలేదు. మహేష్ బాబు గారి యొక్క తండ్రి కృష్ణ గారు ఆ అవకాశాన్ని తన బిడ్డకి ఇవ్వటం జరిగింది. ఈ చిత్రంలో ద్విపాత్ర అభినయం చేయటంలో తన యొక్క బాల్యంలోనే ఒక నటుడిగా తన స్థానం ఏమిటో ప్రేక్షకులకు తెలియపరచడం జరిగింది. తరువాత 1990లో అన్నాతమ్ముడి చిత్రం, 1990లో బాలచంద్రుడు అనేటువంటి చిత్రాలలో నటించి, బాలచంద్రుడి చిత్రంలో తానే హీరోగా కృష్ణ గారు మహేష్ బాబుని ప్రమోట్ చేయడం జరిగింది. తరువాత విడిగా బాలనటుడిగా నటించినటువంటి మరొక చిత్రం పోరాటం, కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో కృష్ణ గారితో పాటు తమ్ముడు పాత్రలో వారు నటించడం జరిగింది. మరీ ముఖ్యంగా గూఢచారి 117 కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో కృష్ణ గారితో కలిసి నటించి ఇంటర్వెల్కి ముందు ఒక డ్యాన్స్ సాంగ్లో తాను అద్భుతంగా నృత్యం చేయటం కూడా జరిగింది. ఆ విధంగా వారు బాలనటుడిగా కొన్ని చిత్రాలు నటించి కొంత విద్యాభ్యాసం కొరకు గ్యాప్ తీసుకొని మరలా రాజకుమారుడి చిత్రంతో మరలా పునఃప్రవేశం జరగటం జరిగింది. నేటి వరకు మనలందరినీ కూడా ఎంతగానో చిత్రాల్లో నటించి చిత్ర పరిశ్రమలో తన నటుడిగా స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా నిరుపేదలైనటువంటి బాలలకు గుండె శస్త్రచికిత్సలు చేయించినటువంటి మహర్షి అతడు. అంతేకాదు ఒక నటుడికి ప్రజల పట్ల, ప్రేక్షకుల పట్ల ఏ
బాధ్యతలు ఉంటాయో అనేది వారు నిర్వర్తిస్తున్నటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలుస్తుంది. రెండవ అంశం, వారి యొక్క అభిమాని రిక్షా కార్మికుడు అనారోగ్య కారణాల వల్ల జరిగిన పరిణామాలలో వారి ముగ్గురు బిడ్డలను కూడా వారే దత్తత తీసుకొని చదువులు చెప్పించడం కూడా జరిగింది. ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. రెండవది, నటసింహ నందమూరి బాలకృష్ణ గారు వారి తండ్రి నందమూరి తారక రాముని యొక్క దర్శకత్వంలో మొట్టమొదట 1974లో తాతమ్మ కళ్ళ చిత్రంలో నటించడం జరిగింది. అందున బాలకృష్ణ గారు ప్రారంభంలోనే అలనాటి పాన్ ఇండియా స్టార్ భానుమతి గారి యొక్క సరసన నటించడమే కాదు, తరువాత కాలంలో మంగమ్మ గారి మనవడి చిత్రంలో కూడా భానుమతి గారితో బాలకృష్ణ నటించడం అనేది ఒక అదృష్టంగా భావించవచ్చు. తరువాత 1977లో దానవీర సూరకర్ణ చిత్రంలో అభిమన్యుడు పాత్రను వారి తండ్రి నందమూరి తారక రామారావు గారి యొక్క దర్శకత్వంలో కూడా నటించడం జరిగింది. మరొక అద్భుతమైనటువంటి చిత్రం 1977లో అక్బర్ అనార్కలి సలీం చిత్రంలో అలనాటి హిందీ సంగీత దర్శకుడు సి రామచంద్ర చేసినటువంటి ట్యూన్స్కు మహమ్మద్ రఫీ గారు పాడగా ఆ పాటలకు బాలకృష్ణ గారు ఎంతగానో నటించి ఒక అందాల నటుడిగా ప్రమోట్ చేయటంలో నందమూరి తారక రామారావు గారు సక్సెస్ అయ్యారనేటువంటి విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను. (1979లో శ్రీమద్ విరాట పర్వంలో నందమూరి తారక రామారావు గారు 5 పాత్రలు ధరించగా ఈ చిత్రంలో కూడా అభిమన్యుడిగా వారు నటించడం జరిగింది. మరీ ముఖ్యమైనటువంటి విషయం, 1979లో శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చిత్రంలో తండ్రి గారి దర్శకత్వంలో నారదుని పాత్ర ధరించడం అనేది ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. అప్పటికి బాలకృష్ణ గారికి 19 సంవత్సరాలు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒకరి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. హిందీ నటుడు రాజ్ కపూర్ తన తండ్రి పృథ్వీరాజ్ కపూర్ వాల్మీకి చిత్రంలో నటించినప్పుడు వాల్మీకిగా పృథ్వీరాజ్ కపూర్ గారు, నారదునిగా రాజ్ కపూర్ గారు తన 22వ ఏటను కూడా నటించడం జరిగింది. తరువాత రౌడీ రాముడు కొంటి కృష్ణుడు, సింహం నవ్వింది అలాంటి చిత్రాల్లో కూడా వారు తొలి ప్రయత్నంగా నటించి తరువాత కాలంలో వారు హీరోగా తెలుగు భాషలో ఎంతో పట్టును సాధించి పౌరాణికం, జానపదం, సాంఘికం, చారిత్రాత్మక చిత్రాలలో తనదైన శైలిలో రామారావు గారికి నటవారసుడిగా వినుతుకెక్కిన విషయం మీకు తెలిసిన విషయమే. ఒక విషయాన్ని ప్రేక్షకులకు ప్రస్తావించదలుచుకున్నాను. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక చిత్రాల యొక్క సంఖ్య చాలా తగ్గిపోయిందని చెప్పాలి. ఈ సమయంలో అలనాటి భీష్మ చిత్రం, నేపథ్యంలో భీష్మునిగా నందమూరి బాలకృష్ణ గారి యొక్క దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు గారు కృష్ణుడిగా నటించాలని వారిరువురు కలిసి నటించి ఆ భీష్మ చిత్రాన్ని మరలా తరతరాలకు తరగనటువంటి ఒక కళాఖండాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను.